జీవ వైవిధ్య రక్షణ నేటి ప్రపంచ ముఖ్య అవసరం. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో వినిపిస్తున్న మాట. దేశంలో మరోచోట మాత్రం అరుదైన మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. అసోం కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు 10 నెలల కాలంలో 39 బలైపోయాయి. అసోంలో భారీ వరదలు వేటగాళ్ల కర్కశత్వానికి అసూలు బాస్తున్నాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ జీవులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితం కావడం వల్ల వీటిని రక్షించే నాథుడే కరవయ్యాడు. కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఖడ్గ మృగాల మరణ మృదంగం అరణ్యరోదనగానే మిగిలిపోయింది. భారత ఈశాన్య ప్రాంతంలోని అసోంలో ఈ ఏడాది వరుసగా దురదృష్ట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని 3 సార్లు వరదలు ముంచెత్తగా లక్షల మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయి అల్లాడిపోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అచేతనావస్థకు నిదర్శనంగా నడిసంద్రం లాంటి నీటిలోనే కాలం గడుపుతున్నారు. సామాజిక వెబ్సైట్ ద్వారా పాకిస్తాన్ రేపిన చిచ్చుతో దక్షిణ భారతంలో ఉపాధి చేస్తున్న బతుకులు ఛిద్రమయ్యాయి. ఆ తరువాత పరిస్థితులు సద్దుమణిగినప్పటికీ ఆ జ్ఞాపకాలు పీడకలగా వెంటాడుతూనే ఉన్నాయి. అసోంని చుట్టుముట్టిన దురదృష్ట ఘటనలు పరోక్షంగా ఆ రాష్ట్రంలోని ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కుపైన ప్రభావం చూపాయి. ఈ ఏడాది వచ్చిన 3 భారీ వరదల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పార్కు ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు వరద అంతకంతకు పెరుగుతుంటే పార్కులోని జంతువులు కొండలపైకెక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నాయి. మరికొన్ని 52వ జాతీయ రహదారి మీదకొచ్చి వేటగాళ్ల కర్కసానికి బలైపోయాయి. ఇందులో పార్కుకు గర్వకారణంగా నిలుస్తున్న ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 39 ఉన్నాయి. ఇందులో వేటగాళ్ల కర్కసత్వానికి 11 ఖడ్గమృగాలు, మరో 28 వరదలకు ప్రాణాలు కోల్పోయాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. కజిరంగా జాతీయ పార్కుకు ఈ ఒంటికొమ్ము ఖడ్గమృగాల వల్లే ప్రపంచంలోనే అరుదైన గుర్తింపొచ్చింది. 232 కిలోమీటర్ల విస్తీర్ణం గల పార్కులోని జీవ వైవిధ్యానికి కొదవలేదు. పులులు, సింహాలు, జింకలు, అరుదైన ఖడ్గమృగాలు, ఇలా వందల రకాల జంతువులతో కజిరంగా జాతీయ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఓవైపు స్వాతంత్ర్య భారతదేశంలో అతిపెద్ద సదస్సుగా జీవ వైవిధ్య సదస్సును పేర్కొని ఘనమైన ప్రచారం చేసుకుంటున్న కేంద్రం మూగ జీవాల అరణ్య రోదనను వినబడనట్లే నటిస్తోంది. సెప్టెంబర్లో వచ్చిన వరదల వల్ల కజిరంగా జాతీయ పార్కులో 631 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. ఇందులో ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 19 వరకు ఉన్నాయి. ఖడ్గమృగాల కొమ్ములను వివిధ రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉండటం వల్ల వీటికి విపరీత డిమాండ్ ఏర్పడింది. ఖడ్గమృగం అవయవాలను చైనాలో 4 దశాబ్దాల క్రితం నుంచే ఇందుకు వినియోగిస్తున్నారు. 1597లో రాసిన పెన్ టియావో కంగ్మో వైద్య గ్రంథంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచారు. ఈ గ్రంథం ఆధారంగా వివిధ అనారోగ్యాలకు
చైనీయులు ఖడ్గమృగం అవయవాలను వినియోగిస్తున్నారు. ఒక్క ఖడ్గమృగం కొమ్ముకు 40 లక్షల నుంచి 90 లక్షల రూపాయలు వేటగాళ్లకు చెల్లిస్తున్నారు. దీంతో ఏమాత్రం అవకాశం దొరికినా ఖడ్గమృగాల వేటను ఉధృతం చేసి వాటి ఉసురు తీస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు తోడయ్యాయి. సరిగ్గా 100 ఏళ్ల క్రితం భారత్లో ఒంటికొమ్ము ఖడ్గమృగాలు సరిగ్గా శతాబ్దం క్రితం ఇలాంటి మృత్యువేదననే అనుభవించాయి. వేటగాళ్లు కర్కశంగా వీటిని బలి తీసుకోవడం వల్ల 1910లో ఖడ్గమృగాల సంఖ్య 100కి చేరింది. ఆ తరువాత యుద్ధ ప్రాతిపదికన కట్టుదిట్టంగా తీసుకున్న రక్షణ చర్యల వల్ల ఈ సంఖ్య ఏటికేడు పెరుగుతూ వచ్చింది. 1952 నాటికి 300కు చేరిన ఖడ్గమృగాల సంఖ్య స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా 6 ఏళ్లలో 400కు పైగా పెరిగింది. ఆ తరువాత 1966 నాటికి ఈ సంఖ్య 575కి చేరి ఏటికేడు పురోభివృద్ధి సాధ్యమైంది. కజిరంగా జాతీయ పార్కులో ఈ ఏడాది ఖడ్గమృగాల సంఖ్యను లెక్కించగా అవి 2290 ఉన్నట్లు అటవీశాఖ వెల్లడించింది. వరదలు అల్లర్లతో అట్టుడుకుతున్న అసోంలో తాజా పరిస్థితులు స్థానికంగా తిష్టవేసిన ఉగ్రవాదులకు వరంగా మారాయి. 3 సార్లు వరదలు ముంచెత్తడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో రాష్ట్ర సర్కార్ చిక్కుకోగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల సహాయంతో ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఖడ్గమృగం కొమ్ముల్ని లక్షలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న తీవ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తూ అసోంలో అలజడి సృష్టిస్తున్నారు. ఇటీవల సింగాసన్ కొండ ప్రాంతంలో పోలీసులు ఉగ్రవాదుల భారీ డంపును గుర్తించారు. భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం సహా వేటగాళ్ల వల్ల ఖడ్గమృగాలు మృత్యువాత పడతాయని గత అనుభవాలు చెబుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించకపోవడమే ఈ దుస్థితికి దారితీసింది. అసోం వరద సహాయక చర్యల్లో యూపీఏ, అసోం ప్రభుత్వాలు ఎంతగా విఫలమయ్యాయంటే సెప్టెంబర్లో వచ్చిన వరదలకు అసోంలో 16 లక్షల మంది నిరాశ్రయులైతే కేవలం 1000 మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారికి ఆహారపు పొట్లాలు, నీళ్లను ఆకాశ మార్గానే అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వాలు ఇలా అచేతనంగా ఉన్నప్పుడే వన్యప్రాణులు భారీ సంఖ్యలో బలైపోతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని నిజం చేస్తూ కజిరంగా జాతీయ పార్కులో ఈ ఏడాది 39 ఖడ్గమృగాలు చనిపోయాయని అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది అధికారిక లెక్క మాత్రమే. అధికారుల లెక్కలోకి రాకుండా ఎన్ని జీవులు మృతి చెందాయో అర్థం కాని పరిస్థితి. ఖడ్గమృగాలు చనిపోవడంపై నెల రోజులుగా విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడటం లేదు. 10 రోజుల క్రితం అసోం వరదలపై అధికారులతో సమీక్ష జరిపిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఖడ్గమృగాల రక్షణపై దృష్టి సారించాలని ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రపంచంలోని 80% ఖడ్గమృగాలు ఉన్న క్రూగర్ జాతీయ పార్కులోనూ వేటగాళ్ల కర్కసత్వానికి మూగ జీవాలు బలైపోతూనే ఉన్నాయి. ఈ పార్కులో 20,000కు పైగా ఖడ్గమృగాలున్నాయి. దీంతో కుమ్మక్కవుతున్న జంతువుల దొంగ రవాణాదారులు పటిష్ట భద్రతను సైతం సవాల్ చేస్తున్నారు. ఆసియా మార్కెట్లలో ఖడ్గమృగాలు ఎంత బరువంటే
అంతే స్థాయిలో బంగారం చెల్లింపులు చేస్తూ ఉండడంతో వీటి కోసం దొంగ రవాణాదారులు ఎంతకైనా తెగిస్తున్నారు. వారి స్వార్థానికి కేవలం 2 నెలల కాలంలో దక్షిణాఫ్రికాలో 100 ఖడ్గమృగాలు బలైపోయాయి.